నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అదో సైలెంట్ కిల్లర్, అమెరికాను వణికించి ఆఫ్రికాను కబళించిన వైలెంట్ వైరస్ ఇప్పుడు ఈ వేసవిలో భారత్ను వణికించేందుకు శరవేగంగా దూసుకొస్తోంది. ఎబోలా స్వైన్ ఫ్లూలను మించే స్థాయిలో తన విశ్వరూపాన్ని చూపించబోతోంది. ఆ వైరస్ పేరే జికా. ద మోస్ట్ డేంజరస్ అండ్ సైలెంట్ కిల్లర్ వైరస్ గా పేరు తెచ్చుకున్న జికా నెక్స్ట్ టార్గెట్ భారత్ అన్న హెచ్చరికలు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. నిలువెల్లా వణికించే కిల్లర్ వైరస్, సైలెంట్ గా ఒంట్లో చేరి ప్రాణం తీసే వైరస్, గర్భంలో పిండాలను మింగేసే వైరస్, ఆఫ్రికాను కబళించి అమెరికాను వణికించి ఇప్పుడు భారత్ వైపు దూసుకొస్తున్న టెర్రర్ వైరస్ జికా. 2014లో ప్రపంచాన్ని వణికించిన భూతం స్వైన్ ఫ్లూ, 2015లో 4 ఖండాలను మింగేసిన ఎబోలా, 2016 ఇలా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూనే ఇప్పుడు మరో వైరస్ ఎక్కడ లేని భయాల్ని పుట్టిస్తోంది. ఆ వైరస్ పేరు జికా. ఇన్నాళ్లు భయపెట్టిన వైరస్లకు ఈ వైరస్ కి ఉన్న తేడా ఒక్కటే. ఏదైనా వైరస్ మన ఒంట్లోకి చేరితే వెంటనే దాని లక్షణాలు బయటపడతాయి. జ్వరం రావడం, ఒళ్ళు పట్టేయడం, కాళ్ళు నొప్పులు, కనీసం ఒంటిపై దద్దుర్లైనా వస్తాయి. మన ఒంట్లో ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే చికిత్స చేసుకుంటాం. కానీ ఇప్పుడు కబళిస్తున్న వైరస్ అలాంటిది కాదు. అది మన ఒంట్లోకి వచ్చినా క్రమంగా నిండిపోయినా మనకేమీ తెలియదు. అదే ఈ వైరస్ తో వచ్చిన చిక్కు. ఆఫ్రికా దేశాల్ని కబళించిన జికా ఆపై అమెరికాలో అడుగుపెట్టింది. జికా పేరు వినడానికి కొత్తగా ఉన్నా ఇది మనకు స్వాతంత్రం వచ్చిన ఏడాదే ఆఫ్రికా అడవుల్లో పుట్టుకొచ్చింది. 1947లో ఈ వైరస్ ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉష్ణమండల ప్రాంతాలైన ఆఫ్రికా దేశాల్లో ఇది దశాబ్దాలుగా వేలాది మంది ప్రాణాలు తీస్తోంది. ఈ మధ్యకాలంలో పెరిగిన రవాణా సౌకర్యాలతో ఇది మరిన్ని దేశాలకు విస్తరిస్తూ వస్తోంది. గడిచిన 6 నెలలుగా దక్షిణ అమెరికాలో విజృంభించిన జికా ఇప్పుడు ఆసియా మీద కన్నేసింది. ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ జికా వైరస్ దేనివల్ల వ్యాప్తి చెందుతుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఈ జికా వైరస్ కేవలం మన ఇంట్లో నిత్యం తిరిగే దోమల వల్లే వ్యాపిస్తుంది. అందున ఉదయం పూట ఎక్కువగా సంచరించే ఏడిస్ ఈజిప్ట్ అనే దోమలతోనే ఈ జికా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. మొదట్లో ఈ జికా వైరస్ సోకితే డెంగ్యూ తరహాలో జ్వరం వచ్చేది. కానీ కాలక్రమేణా అది శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మీద దాడి చేయడం తగ్గించడంతో జ్వరం కూడా రావడం లేదు. ముఖ్యమైన లక్షణాలు ఈ జ్వరంలో కనిపించేది అన్ని జ్వరాల్లాగా ఎక్కువ జ్వరం రావడం, హై టెంపరేచర్ రావడం, జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నొప్పులతో బాధపడటం, తలనొప్పి, తర్వాత ఒళ్ళంతా నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు, ర్యాషెస్. ఇంతే కాకుండా ఈ నార్మల్ జ్వరాలకు వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దీనికి కొంచెం ఎక్కువగా కళ్ళ కలక, కంజంక్టివైటిస్, రెడ్ ఐస్, కళ్ళు ఎర్రబడటం, ఇటువంటి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్నే జీకా వైరస్ అంటారు. ఈ జీకా వైరస్, ఈ జీకా జ్వరం వచ్చినప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యవంతుడికి ఈ జికా వైరస్ సోకితే పెద్దగా చికిత్స తీసుకోకపోయినా క్రమేపీ ఒంట్లో ఉన్న రోగనిరోధక శక్తితోనే ఇది తగ్గుముఖం పడుతుంది. రోగిని కాస్తంత చల్లని ప్రదేశంలో ఎక్కువగా ఉంచినట్లయితే వైరస్ విస్తరణ తగ్గుముఖం పడుతుంది. కాస్తంత తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వారికి కొద్దిపాటి యాంటీబయాటిక్స్, ఇతర మందులతో దీని బారి నుంచి బయటపడొచ్చు. అయితే ఈ వైరస్ తో ఎటొచ్చి గర్భిణీ స్త్రీలకే పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ జికా వైరస్ పొరపాటున గర్భిణీలకు సోకితే దాని ప్రభావం వారి గర్భంలో పిండం మీద తీవ్రంగా ఉంటుంది. అందున ఇది మొదటి 2-3 నెలల గర్భం ఉన్నప్పుడు చేరితే పిండాన్ని ఇది తీవ్రంగా నాశనం చేస్తోంది. ఒకవేళ 4వ నెల దశ నుంచి సోకితే అది నేరుగా వారి చిన్ని మెదడు మీద ప్రతికూలంగా మారుతోంది. వారి రోగనిరోధక శక్తిని మింగేస్తోంది. దీనివల్ల వారి శారీరక పెరుగుదల పూర్తిగా తగ్గిపోతోంది. ముఖ్యంగా ఈ వైరస్ వారి మెదడు మీద దాడి చేస్తోంది. దీంతో పుట్టే పిల్లలు చిన్ని మెదడుతో పుడుతున్నారు. అంటే వాళ్లలో మానసిక పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందన్నమాట. దీంతో వాళ్ల మెదడు చిన్నదిగా అయిపోయి అదే బుద్ధిమాంద్యంతో పుడుతున్నారు.
దక్షిణ అమెరికాతో పాటు ఉత్తర అమెరికా, మెక్సికోలో ఈ జికా ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక్క 2015లోనే 40 లక్షల మంది జికా బారిన పడ్డారు. వాస్తవానికి ఈ వైరస్ పుట్టింది ఆఫ్రికాలో. అక్కడే పుట్టి అక్కడే పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఉత్తర, దక్షిణ అమెరికాలో ఈ వైరస్ లేదు. దీంతో అక్కడి వారిలో ఈ వైరస్ ను తట్టుకునే శక్తి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఈ జికా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు జికా విస్తరించిన దేశాలకు వెళ్లొద్దంటూ తమ దేశంలో ఉన్న గర్భిణులకు హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా ఈ వైరస్ పుట్టబోయే కొత్త తరాన్ని నిర్వీర్యం చేస్తోందని, ఇప్పటికే వేలాది మంది పిల్లలు ఈ జికా వైరస్ బారిన పడి బుద్ధిమాంద్యంతో పుడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక బ్రెజిల్లో అయితే జికా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 3 నెలల్లో ఇక్కడ 4000 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కొలంబియాలో అయితే ఏకంగా 14,000 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లు పిల్లల్ని బుద్ధిమాంద్యులుగా చేసిన ఈ వైరస్ ఇప్పుడిప్పుడే చిన్నారుల ప్రాణాలను కూడా హరిస్తోంది. తాజాగా బ్రెజిల్లో ఈ జికా వైరస్ బారిన పడి ఏడాది కూడా నిండని 5 చిన్నారులు మృత్యువాత పడ్డారు. గతంలో 1-2 దేశాలకే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ఆఫ్రికా దేశాలతో పాటు ఉత్తర, దక్షిణ అమెరికాల్లోకి 21 దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా లాటిన్ అమెరికాలో దీని విస్తరణ వేగంగా ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ వైరస్ ఎంతలా భయపెడుతోందంటే దీన్ని అరికట్టడానికి మరో 2.5 ఏళ్లు పడుతుంది. కాబట్టి తమ దేశంలో మహిళలు 2018 వరకు గర్భాన్ని దాల్చాలన్న ప్రయత్నాలు వాయిదా వేసుకోవాలని సాక్షాత్తు సాల్వడార్ ప్రభుత్వమే తమ ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే ఈ జికా సృష్టిస్తున్న భయమేంటో అర్థమవుతోంది. ఇలా ప్రపంచాన్ని భయపెట్టిన జికా ఇప్పుడు భారత్ను కబళించబోతోందన్న వార్తలు భయం పుట్టిస్తున్నాయి. ఏంటి జికా ప్రపంచాన్ని ఎందుకింతలా భయపెడుతోంది? బ్రేక్ తర్వాత చూద్దాం.